అన్నమయ్య జిల్లా రాయచోటిలో గుంతలు పడిన రోడ్లను పట్టించుకునే నాదుడే లేడని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రాయచోటి పట్టణంలోని 9వ వార్డు పరిధిలో పర్యటించిన కాంగ్రెస్ నేతలు రహదారుల పరిస్థితులను పరిశీలించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగన్ వచ్చినారు, రాజశేఖర రెడ్డి వచ్చినారు, మళ్ళీ చంద్రబాబు వచ్చినాడు. ఏం చేస్తున్నారు? అదే దగ్గర దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇబ్బంది కలుగుతా ఉంది. ఎవరు పట్టించుకునే మాకు లేదు. వస్తున్నారు చూసాను. అందరూ तीन चल जाते हैं, ऐसा बुलाती हैं बैठान कर డ్రైనేజ్ సమస్యలు, మెయిన్ డ్రైనేజ్ సమస్యలు ఒకటి. రెండోది ఏంటమ్మా, నీళ్లు. వారానికి ఒకసారి నీళ్లు రావు. డ్రైనేజ్ అంతా రోడ్ల మీదనే. వర్షం పడితే నరకమే. ఇది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టించుకున్న నాదుడు, 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేడు. ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఇదేనా ఏంటి? ఇక్కడ ఈ దుస్థితి ఏంటో ఒక్కసారి మీరు చెప్పండి అమ్మా, ఒక్క నిమిషం. ప్రజల దుస్థితి, వాళ్ళ ఆవేదన. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వీళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. డ్రైనేజ్ సమస్య కాదు, తాగునీరు కాదు. తాగునీరు వారానికి ఒకసారి రావడమే గగనం. వచ్చినా సన్నగా రోడ్డు, సీసీ రోడ్డు లేదు, వాటర్ సరిగా రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం సారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ 2 టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే కూడా కొంచెం కూడా స్పందించలేదు. ఓట్లు అడిగేదానికి వస్తారు కానీ ఇక్కడ రోడ్లు, కాలువల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. నమాజ్ చదివేదానికి కూడా అసలు మాకు చెత్త బండి రావడం లేదు, కూరగాయల బండి రావడం లేదు, వాటర్ ట్యాంక్ రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. లీడ్లో ఉన్న పార్టీ వాళ్ళకి కదా ప్రజల అవసరము, ఇంకా వాళ్ళ సమస్యల గురించి బాధపడాల్సింది వాళ్ళు వచ్చి బాగా వైఎస్ఆర్ వాళ్ళు పట్టించుకోలేదు. కూటమి వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు తిరిగి